వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో మనం చిన్న గేమ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నాము. ఆ తర్వాత మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేసి కొత్త కొత్త గేమ్స్ క్రియేట్ చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఇంకొక కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ బిహేవియర్స్ గురించి తెలుసుకుందాము. సో ఎంటర్ అవుదామా? code.orgలో స్ప్రైట్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. సో మన కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ చూసినట్లయితే వరల్డ్, స్ప్రైట్స్, లొకేషన్స్, ఈవెంట్స్, తర్వాత బిహేవియర్స్ అనేటువంటి కేటగిరీ ఉంది. సో ఒక్కసారి బిహేవియర్స్ కేటగిరీ ఓపెన్ చేసి ఏమున్నాయో చూద్దాం. ఒక్కసారి చూడండి. స్ప్రైట్ బిగిన్స్, స్ప్రైట్ స్టాప్స్, స్టాప్స్ ఎవ్రీథింగ్. 3 బ్లాక్స్ తర్వాత అన్ని సబ్ బ్లాక్స్ అంటే అటాచ్మెంట్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా యూస్ చేస్తాము, వాటి అప్లికేషన్ ఏంటి, వాటి వల్ల స్ప్రైట్ చేసేటువంటి యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్కటి చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఈవెంట్స్కి వెళ్దాము. క్లిక్ ఆన్ ఈవెంట్స్. ఎస్, వెన్ స్ప్రైట్ క్లిక్డ్ డ్రాగ్ చేసి కొంచెం కింద అలా డ్రాప్ చేసేయండి. నౌ బిహేవియర్స్లోకి ఎంటర్ అయ్యి స్ప్రైట్ బిగిన్స్ ఫస్ట్ ఉంది చూడండి బ్లాక్, స్ప్రైట్ ర్యాబిట్ బిగిన్స్ డ్రాగ్ చేసి వెన్ కింద అటాచ్ చేద్దాం. ఫైన్. ఇప్పుడు ఆ బిహేవియర్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫంక్షన్ సంబంధించినటువంటి సబ్ బ్లాక్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటూ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎంటర్ ఇంటూ బిహేవియర్స్. బీయింగ్ డ్రాగబుల్ డ్రాగ్ చేసి బిగిన్స్ దగ్గర అటాచ్ చేసేసి ఒక్కసారి రన్ చేద్దామని క్లిక్ ఆన్ రన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వెన్ స్ప్రైట్ క్లిక్డ్. ఆ స్ప్రైట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? స్ప్రైట్ బిగిన్స్ బీయింగ్ డ్రాగబుల్. ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూద్దాం. ఏదంటే ఒక్కసారి ఆ స్ప్రైట్ మీద క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేశానండి. మళ్ళీ చేంజ్ ఏం లేదా? ఒక్కసారి మనకి ఇక్కడ ఉన్న బ్లాక్ చూడండి, బీయింగ్ డ్రాగబుల్. ఒక్కసారి దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి చూడండి. దట్స్ ద పాయింట్. సో మనం ఆ ర్యాబిట్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది డ్రాగబుల్ ఫంక్షన్. ఓకే అండి. సో ఒక్కసారి రీసెట్ చేసి ఫైన్. ఈ బీయింగ్ డ్రాగబుల్ని తీసేసి డిలీట్ చేసేద్దాము. నెక్స్ట్ బిహేవియర్స్లోకి ఎంటర్ అయ్యి డ్రైవింగ్ విత్ యారో కీస్ ఒక్కసారి అటాచ్ చేద్దాము. క్లిక్ ఆన్ రన్. యారో కీస్ని మీద క్లిక్ చేసి చూద్దాం. లెఫ్ట్ యారో క్లిక్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి మనకి ఇక్కడ ఆ కీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయినాయి కదా, వాటి మీద క్లిక్ చేసి చూద్దాం. అప్ యారో క్లిక్ చేసాం, ఏమి జరగల. లెఫ్ట్ యారో లాలా, రైట్ యారో ఏమీ జరగల. అంటే ఇక్కడ డ్రైవింగ్ విత్ యారో కీస్, ఓన్లీ యారో కీస్తో మూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఇది సరిపోవడం లేదు. సో ఈ బ్లాక్ ఇక్కడ వాడడం కాదు, ఎక్కడ వాడాలి అనేది చూద్దాము. కొద్దిసేపు దీనికి వస్తే పక్కన పెట్టండి. ఎస్, బిహేవియర్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఫ్లటరింగ్ తీసుకుందాము. ఎస్, రీసెట్ అండ్ క్లిక్ రన్. క్లిక్ ఆన్ స్ప్రైట్. ఏం జరుగుతుందండి? గమనిస్తున్నారా? ఏం జరుగుతుంది? పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి జస్ట్ మూవ్ అవుతూ ఉంది ఫ్లటరింగ్. అంటే ఎక్కడైనా మనకి గేమ్స్లో కానీ ఏదైనా యానిమేషన్లో కానీ జస్ట్ స్లో మూమెంట్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ బ్లాక్ యూజ్ అవుతుంది. క్లియర్? ఓకే. రీసెట్. ఫ్లటరింగ్ బ్లాక్ని డిలీట్ చేసేసి బిహేవియర్స్లోకి వెళ్దాము. ఎస్, గ్రోయింగ్ డ్రాగ్ చేసి అటాచ్ చేద్దాం. ఓకే, క్లిక్ ఆన్ రన్. ఎస్, క్లిక్ ఆన్ స్ప్రైట్. ఏం జరుగుతుందో చూడండి. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో గేమ్ రాసాం, కోడ్ అంతా రాసి అది కప్ కేక్ తింటే ఎలా పెరగాలో రాసాం. ఇప్పుడు అసలు రాసే పనే లేదు, జస్ట్ క్లిక్ చేస్తే చాలు, సింపుల్గా గ్రో అయిపోతూ ఉంది. రైట్? ఓకే. సో దీని ఫంక్షన్ అర్థమైంది కదా. రీసెట్. ఫైన్. డిలీట్ ది గ్రోయింగ్. And now click on behaviors.
ఎస్, గ్రోయింగ్ తర్వాత ఏముంది చూడండి, జిట్టరింగ్. ఒక్కసారి డ్రాగ్ చేసి అటాచ్ చేద్దాము. ఓకే, క్లిక్ ఆన్ రన్. ఎస్, క్లిక్ ఆన్ స్ప్రైట్. ఇందాక ఫ్లటరింగ్కి ఇప్పుడున్న జిట్టరింగ్కి డిఫరెన్స్ చూడండి. ఫ్లటరింగ్కి పైకి కిందకి మూవ్ అవుతూ ఉంది, గ్రోయింగ్కి ఆటోమేటిక్గా సైజ్ అలా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం పెరిగి తగ్గి, లేదంటే ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళినట్టు ఈ రెండుటువంటి యాక్షన్స్ ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఈ బ్లాక్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో రీసెట్, జిట్టరింగ్ని డిలీట్ చేసేసి బిహేవియర్స్లోకి ఎంటర్ అవుదాం. ఎస్, నెక్స్ట్ మూవింగ్ ఈస్ట్ అటాచ్ చేద్దాం. ఎస్, క్లిక్ ఆన్ రన్, క్లిక్ ఆన్ స్ప్రైట్. చూడండి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, అప్ సైడ్ వెళ్ళినట్టయితే నార్త్, డౌన్ వర్డ్స్ వస్తే సౌత్, లెఫ్ట్కి వెళితే ఈస్ట్, రైట్కి వెళితే వెస్ట్ అని. మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈస్ట్ వెస్ట్లోకి మూవ్ అవుతుంది. చూడండి, మూవింగ్ ఈస్ట్. ఓకే, రైట్, రీసెట్, ఆటోమేటిక్గా మన స్ప్రైట్ మనకు వచ్చేస్తుంది. డిలీట్ మూవింగ్ ఈస్ట్, క్లిక్ ఆన్ బిహేవియర్స్. ఎస్, కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చూడండి, మూవింగ్ ఈస్ట్ అండ్ లూపింగ్ ఇది తీసుకుందాం. ఒక్కసారి అటాచ్ చేసి క్లిక్ ఆన్ రన్. ఒక్కసారి స్ప్రైట్ మీద క్లిక్ చేసి ఎస్, లూపింగ్. ఇందాక మనం తీసుకున్నటువంటి మూవింగ్ ఈస్ట్ అనేటువంటి బ్లాక్కి ఇక్కడ మూవింగ్ ఈస్ట్ అండ్ లూపింగ్కి డిఫరెన్స్ చూసుకోండి. మూవింగ్ ఈస్ట్ అన్నప్పుడు అది అలా మూవ్ అవుతూ ఉంది ఈస్ట్ సైడ్కి, కానీ ఇక్కడ వచ్చేసరికి లూపింగ్ అంటే ఈస్ట్కి వెళ్ళి ఎండ్ అయిపోయి హైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెస్ట్ నుంచి మనకి అలా షోలోకి వచ్చి అంటే మనకు కనిపిస్తూ అలా ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ హైడ్ అయిపోతూ ఉంటుంది. ఇది లూపింగ్ అంటాం, కంటిన్యూస్ ఫ్లో అనమాట. ఓకే, రీసెట్, ఫైన్, మూవింగ్ ఈస్ట్ అండ్ లూపింగ్ డిలీట్. బిహేవియర్స్కి వెళ్దాం. రైట్, సో ఆటోమేటిక్గా మూవింగ్ నార్త్ అంటే మనకు అర్థమైపోయింది, మూవింగ్ నార్త్ అండ్ లూపింగ్ కూడా అర్థమైపోతుంది. సేమ్ మూవింగ్ సౌత్ అండ్ లూపింగ్. నెక్స్ట్ మూవింగ్ వెస్ట్ అండ్ లూపింగ్. ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్స్ అనమాట. పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాలా, ఆ డైరెక్షన్లో వెళ్ళి ఎండ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత, స్క్రీన్ ఎండ్కి వెళ్ళిన తర్వాత అది హైడ్ అయిపోయి మళ్ళీ దాని ఆపోజిట్ డైరెక్షన్లో మనకి స్క్రీన్లోకి వస్తూ అది కంటిన్యూ అవుతూ ఉండాలి ఆ లూపింగ్ అనేది. సో ఏ పర్టికులర్ డైరెక్షన్లో మనకు అది కావాలి అనుకుంటే మనం ఆ బ్లాక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, నెక్స్ట్ మూవింగ్ విత్ యారో కీస్. క్లిక్ ఆన్, ఎస్, క్లిక్ ఆన్ రన్, క్లిక్ ఆన్ స్ప్రైట్. మరి స్ప్రైట్ మీద క్లిక్ చేసినాక యారో కీస్ మీద కూడా క్లిక్ చేయండి కదా. అప్ యారో క్లిక్ చేస్తే అప్ యారో, లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే లెఫ్ట్, రైట్ యారో క్లిక్ చేస్తే రైట్, డౌన్ యారో క్లిక్ చేస్తే డౌన్. మనం ఇంతకుముందు క్లాసెస్లో చూసినప్పుడైతే వెన్ అప్ ప్రెస్డ్, వెన్ డౌన్ ప్రెస్డ్, వెన్ లెఫ్ట్ ప్రెస్డ్, వెన్ రైట్ ప్రెస్డ్ అనేటువంటి 4 ఆప్షన్స్ని సింగిల్ ఆప్షన్లో ఇక్కడ మూవింగ్ విత్ యారో కీస్తో ఇచ్చేసాము. సో మనం ఏ యారో క్లిక్ చేసినట్లయితే, ఏ కీ యారో క్లిక్ చేసినట్లయితే ఆ డైరెక్షన్లో ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ బ్లాక్ యొక్క పర్పస్. రైట్, రీసెట్. నౌ డిలీట్ మూవింగ్ విత్ యారో కీస్, క్లిక్ ఆన్ బిహేవియర్స్. కొంచెం స్లో వెళ్తే పెట్రోలింగ్. ఎస్, క్లిక్ ఆన్ రన్, క్లిక్ ఆన్ స్ప్రైట్. పెట్రోలింగ్ మనకు లూపింగ్లో వచ్చినటువంటిది మూవింగ్ ఈస్ట్ అండ్ లూపింగ్, మూవింగ్ వెస్ట్ అండ్ లూపింగ్, మూవింగ్ నార్త్ అండ్ లూపింగ్, మూవింగ్ సౌత్ అండ్ లూపింగ్కి పెట్రోలింగ్కి డిఫరెన్స్ ఉంది. అది ఎండ్ పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత హైడ్ అయిపోయి దాని ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ స్క్రీన్లోకి వచ్చి ఫ్లో అవుతూ ఉంటుంది, అది లూపింగ్. ఇక్కడ పెట్రోలింగ్ అంటే స్క్రీన్ మీదే మూవ్ అవుతూ ఉంటుంది, మనకి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతూ ఉంది, మనకి అప్ డౌన్ కావాలన్నా సరే దానిలో చేంజెస్ మనం తీసుకోవచ్చు. సో పెట్రోలింగ్ యొక్క బ్లాక్ పర్పస్ ఇస్ దట్. Click on reset, delete patrolling, click on behaviors. So shrinking. నేనేం చెప్పట్లేదండి, జస్ట్ యాక్షన్ చేసి చూస్తా. క్లిక్ ఆన్ రన్, క్లిక్ ఆన్ స్ప్రైట్. ఏం జరుగుతుందో చూద్దాం. షరింకింగ్, స్లోగా దాని సైజ్ అలా 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 తగ్గుకుంటూ వెళ్ళిపోయి, మనం అంతకుముందు గేమ్లో చూసాం పెరగడం ఎలా రాయాలి అనేది. కానీ ఇక్కడ చూడండి సింపుల్గా, ఇందాక గ్రోయింగ్ చూసాము, ఇది షరింకింగ్, చిన్నదిగా మారిపోయి చివరికి హైడ్ అయిపోతుంది.
Okay, reset. Delete shrinking. Once click on reset and delete shrinking. Yes. Now behaviors. Shrinking తర్వాత spinning left. Yes. Click on run. Click on sprite. చూసారు కదా, దానికి అదే రొటేట్ అవుతూ ఉంది, స్పిన్ అవుతూ ఉంది. సో లెఫ్ట్కి, ఒకవేళ రైట్కి కావాలంటే రైట్కి, దాన్ని చిన్న చేంజెస్ తీసుకున్నట్లయితే మనకు రైట్ కావాలంటే రైట్ కూడా వస్తుంది. ఓకే, రైట్, రీసెట్ అండ్ డిలీట్ స్పిన్నింగ్ లెఫ్ట్. క్లిక్ ఆన్ బిహేవియర్స్. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్పిన్నింగ్ రైట్ కూడా రెడీగానే ఉందండి, లేదన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, స్విమ్మింగ్ లెఫ్ట్ అండ్ రైట్. అటాచ్. సో క్లిక్ ఆన్ రన్, క్లిక్ ఆన్ స్ప్రైట్. పెట్రోలింగ్, స్విమ్మింగ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఒకేలాగా ఉంటాయండి, కానీ డిఫరెన్స్ ఉందండి. అది స్ప్రైట్ని బట్టి ఉంటుంది. మనకి ర్యాబిట్ వచ్చింది అనుకోండి, మనకి పెట్రోలింగ్కి స్విమ్మింగ్ లెఫ్ట్ రైట్ రెండు ఒకేలాగా ఉంటాయి. అదే మన బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉండి ఏదైనా ఫిష్ లాంటిది మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి స్విమ్మింగ్ టైప్లో కనిపిస్తుంది. సో అదే ర్యాబిట్ లాంటి స్ప్రైట్స్ అనుకోండి, లేదా కాస్ట్యూమ్స్ అనుకోండి, వాటికైతే పెట్రోలింగ్ ఈజ్ రెండు ఒకేలాగా ఉంటాయి. బట్ తీసుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ అండ్ కాస్ట్యూమ్ని బట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఈస్ డిఫరెంట్. రైట్, సో రీసెట్. స్విమ్మింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఈజ్ డిలీట్. Click on behaviors. Wandering. Yes. Click on run. Click on sprite. Random position, wandering. ఎక్కడ కావాలంటే అక్కడ మారిపోతూ ఉంటుంది. అది ఎటుపోతుందో ఎట్లా వస్తుంది అనేది దానికే తెలియదు. ర్యాండమ్ లొకేషన్ అని అనుకోండి, ఫిక్స్డ్ లొకేషన్లో షిఫ్ట్ అయిపోయి అలా ఆగుతుంది. కానీ ఇక్కడ వ్యాండరింగ్ అంటే కంటిన్యూగా ర్యాండమ్ లొకేషన్ వెళ్తూ ఉంటుంది, అలానే మూవ్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఫిక్స్డ్గా ఒక చోట అనేది స్టే అవ్వదు. దట్ ఈస్ డిఫరెన్స్. రైట్, click on reset and delete wandering. Click on behaviors and wobbling. Click on drag, attach there and click on run. Click on sprite. గమనించారండి, ఇంతకుముందు మనకి కొంచెం ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళినట్టు కనిపించింది, అలానే కొంచెం సైజు పెరిగి తగ్గినట్లు అనిపించింది. ఇప్పుడు చూడండి, జస్ట్ లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతున్నానా లేదా అన్నట్టుగా చిన్నగా డాన్స్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వాబ్లింగ్. సో ఈరోజు క్లాస్లో మనం ఈ బిహేవియర్స్లో ఉన్నటువంటి బ్లాక్స్ ఎలా అప్లై అవుతాయి అనేది చూసాము. వాటిని ఉపయోగిస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ, కీప్ కోడింగ్ అండ్ షేరింగ్ తోటి మీ ఎంఎన్ఆర్.